జోహార్ ఆచంట వెంకటరత్న నాయుడు గారు. జోహార్ ఆచంట వెంకటరత్న నాయుడు గారు. నీ విలాసము ఇలా అంచేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ఒక్క వారికే ఉందన్న విషయం. ఈ రోజున మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, మన మండల బుద్ధప్రసాద్ గారు పెద్దలు వీళ్ళందరి చేతుల మీదుగా ఆచార్య వెంకటరత్న నాయుడు గారి విగ్రహావిష్కరణ, వారి అబ్బాయి బాలాజీ గారు, మిగతా అందరూ కూడా మా దామోదర్ మేము బలమైన టీము మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వారి విగ్రహావిష్కరణ, తర్వాత సభ, తర్వాత నాటకరంగం సంబంధించి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒక మంచి కార్యక్రమం, మహానుభావుడు, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మహానుభావుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడు. ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం, ఆ కార్యక్రమం మీ అందరం కూడా పాల్గొనడం మా అందరూ కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ. పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితులు కానివ్వండి, సామాజిక పరిస్థితుల్లో కానివ్వండి, ఒక తెలుగు భాష గురించి కానివ్వండి, తెలుగు సంస్కృతి గురించి కానీ తాపత్రపడే వ్యక్తులు చాలా అరుదయ్యారు. ఇవాళ ఆ భాషా సంస్కృతులకి ఒక దీపస్తంభంలాగా నిలిచి వెలుగు చూపిస్తున్న మహోన్నత వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అంతేకాకుండా ఆయన పద్య నాటక ప్రియుడు. దుర్యోధన్ యొక్క పాత్ర కానీ, మైసభ ఆయన చేసినటువంటి ఆ సన్నివేశ ఘట్టాలు కానీ, దానికి మించి జరాసంధునిగా తులసి జలంధర్లో వేసిన పాత్ర కానీ, జరాసంధునిగా వేసిన పాత్ర కానీ, ఇవన్నీ కూడా వారిని సజీవంగా నిలబెట్టాయనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, వారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వారు చెప్పారు, మీ జీవితంలో మధురమైన ఘట్టం ఏదంటే 1994-95 ఆ సంవత్సరం చెప్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఈయన ప్రదర్శనని ప్రత్యక్షంగా చూసి 2 గంటల పాటు సభలో ఉండి, మీరు నన్ను అనుకరిస్తున్నారా, నేను మిమ్మల్ని అనుకరిస్తున్నా అనేటువంటి విధంగా వారితో సంభాషించారంటే ఆచంట వెంకటరత్న నాయుడు గారి యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉందో మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి మాటని మనం చేస్తున్నాను. ఆ సందర్భంలోనే ఒక వ్యక్తి అడిగాడు, ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన, మీరు బాగా మీ ప్రభావం సినిమా రంగం మీద ఉందా, లేకపోతే సినిమా రంగం ప్రభావం మీ మీద ఉందా అంటే, ఖచ్చితంగా నా ప్రభావమే సినిమా రంగం మీద ఉందనేటువంటి మాటని సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగేటువంటి ధీరోదాత్తుడు శ్రీ ఆచంట వెంకటరత్న నాయుడు గారు. ఎందువల్ల చెప్తున్నారు అంటే, ఆయన చెప్పారు, సతీ తులసి అనేటువంటి ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమా ముందు రోజుల్లో ఎలా ఉన్నా కూడా దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలంటే అది తులసి జలంధర అయిన నాటకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించినటువంటి ప్రదర్శనలు ప్రేక్షకులు వారి విగ్రహాన్ని ఆవిష్కరించేట అవకాశం లభించినందుకు నిర్వాహకులకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు పెద్దలు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు, అలాగే వేదిక పైన ఇంకా పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు కళ పట్ల అభిమానంతో, వెంకటరత్న నాయుడు గారి మీద గౌరవంతో ఈ పరంపరను కొనసాగించాల్సిన అవసరం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు అందరూ కూడా. ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు శ్రీ ఆచంట వెంకటరత్న నాయుడు గారి విగ్రహం ఆవిష్కరించడం, ఎంతోమంది కళాకారులందరినీ చూడడం చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. కళాకారులు సాక్షాత్తు